చైనాలో ఒక ఫ్రూట్ చూశాను, టేస్ట్ కూడా చూసా, చాలా బాగుంది. కొద్దిగా స్వీట్ గా పుల్లగా ఉంది. మరి ఈ ఫ్రూట్ పేరు అయితే నాకైతే తెలియదు. ఒకసారి నవీన్ అడుగుదాము ఈ ఫ్రూట్ ఏంటో, ఎందుకంటే తను ప్లాంట్స్ గురించి ఫ్రూట్స్ గురించి చాలా అనుభవం ఉంది కాబట్టి. నవీన్ గారు చెప్పండి, అసలు ఈ ఫ్రూట్ ఏంటి? ఇది ఫ్రూట్ వచ్చేదానికి లకాట్ ఫ్రూట్ అంటారు, జపనీస్ ప్లమ్ అని కూడా అంటారు. ఓకే. ఇది వచ్చేదానికి మనకి ఇండియాలో కొద్దిగా కష్టమే, బట్ కాకపోతే కేరళలో, కలకత్తాలో కొన్ని ఏరియాల్లో మాత్రం పడుతుంది. ఓకే. మనకు కొద్దిగా అరుదుగానే మన తెలుగు నేనైతే తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు తినలేదు. నా దగ్గర మొక్కలు కూడా ఉన్నాయి. ఉన్నాయా మీ దగ్గర? పూత వస్తుంది, బట్ ఆగిపోతుంది, మన టెంపరేచర్ కి సెట్ కావట్లేదు. ఓకే. దీంట్లో కూడా 2 వెరైటీస్, ఆరెంజ్ ఒకటి, ఎల్లో ఒకటి ఉంటుంది. మనకి ఎల్లో వస్తుంది. ఓకే. నేను కేరళలో చూసాను, కలకత్తాలో కొన్ని దగ్గర చూసాను. ఓకే. అంటే దీని టెంపరేచర్ లెస్ దాన్ 25 degrees 25-30 లోపల ఉంటే మనకి ఫ్రూట్ వస్తుంది. ఓకే. మనకి ఎల్లోది వచ్చి మనకి ఇండియాలో ఎల్లోది బాగా వస్తుంది అక్కడక్కడ. బట్ ఇది పులుపు ఎక్కువ ఉంది. ఎల్లోది కొంచెం పులుపు ఎక్కువ ఉంది, ఆరెంజ్ కొంచెం స్వీట్ ఉంటుంది. ఇక్కడ నేను అదే చూసాను, ఆరెంజ్ స్వీట్ గా ఉంటుంది. మన దగ్గర ఉన్నాయి, మొక్కలు కూడా ఉన్నాయి. పూత వస్తుంది, ఆగిపోతుంది అంతే. ఓకే. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.